గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. సో చిన్నగా మంచు పడినట్టయితే వర్షం పడుతుంది. ఈ వీకెండ్ అనమాట. సో లేచాను, కిచెన్లోకి వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేద్దామని. నేను కొంచెం ఫ్రెష్ అయ్యేసి వచ్చాను. సో ఈరోజు ప్లానింగ్స్ అయితే ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉండటం అనమాట. స్ఫూర్తికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సో అందుకని ఎక్కడికైతే వెళ్ళట్లేదు. రేపు మండే నుంచి ఎగ్జామ్స్ అనమాట. సో ట్యూషన్ ఉంది, ట్యూషన్కి పంపించాలి. అండ్ ముందు అయితే ఇప్పుడు ఇడ్లీ పెట్టేసేద్దాం అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశాను. సో ఇడ్లీ అయితే పెట్టేస్తా. ఇంకా పూర్వి లేచింది అండ్ వాళ్ళిద్దరు నిద్రపోతున్నారు. నేను గోరింటాకు పెట్టుకున్నాను అనమాట. సో ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు కదా, అదొక అంటే సైంటిఫిక్ రీజను మళ్ళీ ట్రెడిషన్ రెండూ ఉన్నాయి. సో గొంట పెట్టేసుకున్నా. ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు, నైట్ పెట్టుకుని కాసేపు అలా టీవీ చూస్తున్నా, ఇంకా అలా నిద్రపోయి నా మొహం మీద ఇలా చేసేసుకున్నాను అనమాట. సో ఇంక అందుకే వెంటనే కడిగేయాల్సి వచ్చింది. నువ్వు గోరింటాకు చూపిస్తావా? చూపించు. వావ్, ఊరి గోరింటాకు అమ్మది ఈచి. అమ్మది ఈచి. వావ్, చూపించు. సూపర్ కదా. ఇడ్లీ పెడతాను తల్లి, ఇడ్లీ పెడతా. సో ఈరోజు గుడికి వెళ్ళాలన్నమాట. ఈరోజు సాటర్డే. సో శనీశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. ఇక్కడ మేము ఉన్న కమ్యూనిటీ పక్క లేఅవుట్లోనే ఉంది. సో అంటే వాకబుల్ డిస్టెన్సే వెళ్ళొచ్చు. సో 10:30 వరకు 10:30 or 11 వరకు ఉంది టెంపుల్. సో ఇంకా వెళ్ళి అంటే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను, అసలు కుదరలేదు. ఈరోజు వెళ్ళాలన్నమాట ఖచ్చితంగా, తొందరగా పని అంతా కంప్లీట్ చేసుకొని. సో చిన్నగా వర్షం అయితే పడుతుంది. సో ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. తొందరగా టిఫిన్ చేసేసి వీళ్ళకి పెట్టేసి రెడీ అయ్యేసి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఎంత టైం అయిందో తెలీదు. మళ్ళీ స్ఫూర్తికి 11 o'clockకి ఇది ఉందన్నమాట ట్యూషన్. సో ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ చెప్పు. సో ఇక్కడైతే పిండి అస్సలు పొంగలేదనమాట. కొంచెం చలికాలం కదా, సో అందుకే పిండి పొంగలేదు, జస్ట్ కొంచెం బబుల్స్ వచ్చినాయి. సో ఇంకా అలానే పెట్టేశాను వాటర్ మిక్స్ చేసి. అండ్ ఈ కొబ్బరి వచ్చేసి కొబ్బరి ఉండ చేద్దాము అని చెప్పి పక్కన పెట్టేశాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నా. నా దగ్గర అయితే ఇడ్లీ పాత్ర నేను తేలేదు, ఉన్న రెండు నేను కందుకూరులోనే మర్చిపోయి వచ్చాను. సో ఇంకా ఇలా ఒక ప్యాన్లో బౌల్స్ మీద పెడుతున్నా. కానీ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. మీరే చూస్తున్నారు కదా, ఇడ్లీ చాలా స్పాంజ్ లెక్క ఉంది. సో మా పిల్లలకి ఇలానే నచ్చిందనమాట ఇడ్లీ. ఈవెన్ రవికి కూడా ఇలానే నచ్చింది, ఇడ్లీ పాత్రలో కన్నా ఇలా బౌల్స్లో చేసే ఇడ్లీ. సో ఇంకా చట్నీ వేశాను. అండ్ ఇక్కడైతే నేను ఇంకా పూజ చేసి రెడీ అయ్యి ఇంకా పూజ చేసి కిందకైతే వచ్చాను. రవి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను రవి పాప వెళ్తున్నాం. స్ఫూర్తి అయితే రాలేదు, ఇంకా పార్క్ వెళ్ళిందనమాట ఆడుకోవడానికి. ఇంకా మేము ముగ్గురం అయితే వచ్చాము. ఇదే అనమాట శనీశ్వర స్వామి టెంపుల్. వచ్చిన దగ్గర నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, అసలు కుదరలేదు. అంటే ప్రతి సాటర్డే అంటే ప్రతిరోజు ఓపెన్గా ఉంటుంది, సాటర్డే అయినా వెళ్దాము అనుకున్నా కుదరలేదనమాట. ఇంకా ఈరోజు ఎలా అయినా కుదిరించుకొని వచ్చేసాను టెంపుల్కి. సో ఇక్కడ మేమైతే కందుకూరులో ఉన్నప్పుడైతే వేరే ఊరికి వెళ్ళి పూజ చేయించుకునే వాళ్ళం శనిదేవుడికి. సో ఇక్కడైతే మనమే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉంది. శనిదేవుడి పేరు వినంగానే అందరు చాలా భయపడుతూ ఉంటారనమాట, అమ్మో శనిదేవుడా అని చెప్పి. కానీ నాకు చాలా ఇష్టం. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా నాకు ఇష్టమే అనమాట. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోడు, పొమ్మన్నా పోడు. సో ఇది వచ్చేసి బ్యాక్ అమ్మవారి గుడి. ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారు. సో ఆ రోజు పొంగలి పెట్టారనమాట, పప్పు పొంగలి. ఇంకా అది ప్రసాదం పాపకు పెడుతూ నేను కూడా తినేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. సో ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట మేము ఉండే ఏరియా అయితే. ఇంక బయట ప్రశాంతంగా కూర్చొని ఆ రోడ్డు పక్కన ఇంకా ఇక్కడైతే తింటూ ఉన్నామన్నమాట. అంతా గ్రీనరీ, వర్షం పడి అప్పుడే ఆగింది. చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది. కొంచెం ఇది అడవిలో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం సిటీకి దూరంగా ఉంటుంది కదా, సో అదనమాట. ఇంక ఇక్కడైతే 11 అయిపోయింది. స్ఫూర్తి మా కోసం వెయిట్ చేస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ట్యూషన్కి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్ సైకిల్ వేసుకొచ్చేసింది.
ఇది వచ్చేసి కొబ్బరుండ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి ముక్కలు కట్ చేసి పెట్టా. అవి కట్ చేసిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్నాను అనమాట, తురిమి అంత ఓపిక లేక. సో ఇది వచ్చేసి బెల్లం, అంటే క్వాంటిటీ తీసుకోవాలి. నేనైతే కొంచెం ఉరామారిగ్గా వేశాను. సో ఇది వచ్చేసి ఆ బెల్లంలో కొంచెం వాటర్ పోసి ఇక్కడ బాగా ఉడికిస్తున్నాను అనమాట కరిగే వరకు. ఇది కూడా కొంచెం నెయ్యి వేసుకొని నేను కొబ్బరిని కూడా కొంచెం దోరగా వేగిస్తూ ఉన్నాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం నెయ్యిలో వేగిస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ నేనైతే ఆ బెల్లం సిరప్ ఉంటుంది కదా, అది నేను వడగట్టడం మర్చిపోయాను అనమాట. అంటే బెల్లంలో కొంచెం నలకలు అవి ఉంటాయి కదా, నేను వేసిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో వడగట్టలేదే అని చెప్పి. సో ఇట్స్ ఓకే అని చెప్పేసి నేను కలిపేస్తున్నాను. సో ఇక్కడైతే పూర్వి గందరగోళం చేస్తుంది అనమాట. కాసేపు నేను, కాసేపు రవి వచ్చి దాన్ని కలిదిప్పుతా ఏదేదో చేసాము. సో లాస్ట్ ఫైనల్ అయితే టేస్ట్ సెట్ వస్తుందో అనుకున్నాను, పర్లేదు బాగానే వచ్చింది. అటు హిట్ అవ్వలేదు, ఇటు ఫట్ అవ్వలేదు అనమాట. యావరేజ్గా వచ్చింది, తినచ్చు అనిపించింది. ఫస్ట్ టైం చేయటం కదా, ఎప్పుడు చేయలేదు అనమాట. ఇంకా ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే బాగా నచ్చింది. అండ్ పూర్వి బాగా తింటుందనమాట. సో నేను ఒక కొబ్బరికాయ వేశాను. ఒక కొబ్బరికాయ వేసేటప్పటికి ఇన్ని లడ్లు వచ్చినాయి. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే 2-3 కాయలు వేసుకుంటే బాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు. సో సాటర్డే సండేది ఇంకా ఈ వ్లాగ్లోనే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న శివసాగర్కి అయితే వచ్చాము, జిగిని సెంటర్లో ఉంటుంది. సో ఇదైతే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. ఇంకా నేనైతే ఇంకా వెతుక్కుంటూ ఉంటాను వెజ్ రెస్టారెంట్స్ ఎక్కడున్నాయా అని చెప్పి. సో అదైతే డౌట్ లేకుండా తినచ్చు. సో నాన్ వెజ్ అవి ఎన్ని ఉన్నాయంటే కొంచెం నాకు గిలిగానే ఉంటుంది. సో నేను ప్యూర్ వెజే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను హోటల్స్ అయితే. అండ్ ఇక్కడైతే సాటర్డే కానీ సండే కానీ నేను ఇంట్లో అయితే అసలు వంట చెయ్యను. అంటే 2 రోజుల్లో ఏదో ఒక రోజు అనమాట. కనీసం ఒక రోజునే రెస్ట్ ఉండాలి కదా, వారం మొత్తం ఫుల్ హెక్టిక్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా రోజంతా కిచెన్లో నిలబడి చేయాలి. సో ఇంకా అందుకని నేను నాకు ఒక్క రోజైనా రెస్ట్ ఇవ్వండి అని చెప్పి నేను ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఏం చేయను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తా, ఇంకా ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఈ రెండు పూట్ల బయట అనమాట. సో ఇంకా అదనమాట. కనీసం వారంలో ఒక రోజైనా ఉండాలి కదా ఆడవాళ్ళకి రెస్ట్, కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా. పిల్లలతో ఇంట్లో హస్బెండ్, వంటలు, ఇల్లు క్లీనింగు, ఇవన్నీ ఇంకా నాకైతే ఫుల్ హెక్టిక్ అనిపిస్తుంది ఉన్న 6 days. సో సాటర్డే ఆర్ సండే ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు నేనైతే కొంచెం రిలాక్స్ అవుతాను. ఇంకా ఖచ్చితంగా బయటకైతే వచ్చేస్తానమాట. సో ఇది వచ్చేసి మేము నాన్, కుల్చా అండ్ రోటీ ఇవన్నీ ఆర్డర్ ఇచ్చాము. ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ పన్నీర్ బటర్ మసాలా. సో ఇది అయిపోయిన తర్వాత అండ్ వెజిటేబుల్ పులావ్. అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా పిల్లలైతే ఇంకా ఐస్ క్రీమ్ అడిగారు. సో ఇంకా చెరోక ఐస్ క్రీమ్ తీసుకున్నారనమాట. స్ఫూర్తి చాక్లెట్ ఫ్లేవర్ అడిగింది, ఇంకా ఆమె తినకుండా పక్కన పెట్టింది. సో ఇంకా ఇక్కడ అదే రవి ఎగతాళి చేస్తూ ఉన్నాడనమాట ఆమెను చూసి. సో ఇంకా తిని కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పక్కనే ఒకటి V2 మార్ట్ ఉంది, ఇంకా ఆ మార్ట్కి వెళ్ళాము. కొంచెం కావాల్సినవి తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మార్ట్లో అయితే కావాల్సినవి తీసుకుంటూ ఉందనమాట. స్ఫూర్తికి వెజిటేబుల్స్ అవన్నీ తీసుకున్నాను. సో ఇక్కడైతే మా కింద ఇంటి ఓనర్ పాపది బర్త్డే అయితే ఇంకా కిందకు వచ్చున్నారు. సో లోపల పిల్లలందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పూర్వి అయితే బయటే ఉందన్నమాట నా దగ్గరే. సో బెలూన్ తాడుతూ ఉంది. సో ఇక్కడ పిల్లలందరూ వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తున్నారు. స్ఫూర్తికి ఇక్కడికి వచ్చిన నుంచి కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ తగ్గినట్టు అనిపించింది నాకైతే. సో ఇక్కడ వచ్చేసి ఈ పాపది ఆ రోజు కాదనమాట, బర్త్డే 2 days ముందు. సో ఇంకా అప్పుడు బాగాలేదని చెప్పి ఇంకా సండే అయితే సెలబ్రేట్ చేశారు పిల్లలందరినీ పిలిచి. అండ్ వీళ్ళు వచ్చి ఈ శ్లోకా డాన్సెస్ అనమాట. సో స్ఫూర్తికి చెప్పాను జాయిన్ అవుతావా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అనింది. అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లల బ్యాచ్ అంతా ఇంకా నైట్ డిన్నర్ తినేస్తున్నారనమాట. ఐటమ్స్ వచ్చేసి ఇది ఆలూ పరాటా అండ్ పాలక్ పన్నీర్ స్వీట్ ఐటమ్ అండ్ సేమియా అయితే ఏదో చేశారు. సో ఇక్కడ పిల్లలందరూ తినేస్తున్నారు. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.